నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నిలకడలేని మాటలు, పొంతనలేని పోకడలు, ఎవరికి అర్థం కాని ట్రంప్ తీరు, కలవరపడుతున్న ప్రపంచ దేశాలు, ఏనాటికైనా తీరు మారేనా? ట్రంప్కు మైండ్ పని చేయట్లేదా? నిలకడలేని మాటలు, పొంతనలేని పోకడలు, ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతున్న మార్పురాని తీరు, అగ్రరాజ్యాధినేత అయినప్పటికీ కమీడియన్ల బిహేవియర్. ఒకటి అంటాడు, మరొకటి చేస్తాడు. స్నేహం దేశం అంటాడు, కానీ ఛాన్స్ దొరికితే చాలు విషాన్ని చిమ్ముతాడు. శత్రువులని చెబుతాడు, కానీ పక్కన పెట్టుకుని మరీ రాచమర్యాదలు చేస్తాడు. ఓ క్షణం ఒప్పందాలంటాడు, మరో క్షణం సుంకాలు విధిస్తామంటాడు. ఇవన్నీ చూస్తే ట్రంప్కు నిజంగానే పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది అందరికీ. పేరుకి అగ్రరాజ్యాధినేత, కానీ ప్రపంచాన్నే ఏలాలన్న ఆశ. అందుకోసం నానా తంటాలు పడుతుంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎవరైనా సరే తన చెప్పు చేతుల్లోనే ఉండాలి, తను చెప్పినట్లే వినాలి, చెప్పిందే చెయ్యాలి. కాదంటే మాత్రం రియాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి మాట వినని సీతయ్యలా మారిపోతారు పెద్దన్న. ఉదాహరణగా భారత్ పాక్ విషయం చూసుకుందాం. భారత్ను మిత్రదేశమని చెబుతారు డొనాల్డ్ ట్రంప్, కానీ సందర్భం దొరికితే చాలు ఏదో ఒక రకంగా అక్కసును వెళ్ళగాకుతూనే ఉంటారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ను సమర్థించమంటారు, కానీ స్వయంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్లో కూర్చోబెట్టి మరీ ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని గడువు ఇచ్చారు, కానీ గడువు పూర్తి కాకముందే ఎవరు ఊహించని విధంగా ఇరాన్పై ఏకంగా B-2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఉన్నాయి. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే ఇన్ని రోజులుగా ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేసింది అమెరికానే. తాజాగా ఆయుధాలు ఇవ్వమని ప్రకటించింది. ఇది ఉక్రెయిన్కు పెద్ద దెబ్బే, కానీ ఉక్రెయిన్ వద్ద ఉన్న ఆయుధాలలో దాదాపు 40% అమెరికా ఇచ్చినవే కావడం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి, అంటే 2022 నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సామాగ్రిని ఉక్రెయిన్కు చేరవేసింది అమెరికా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, రష్యాతో చాలా దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మన భారత్తో పాటు చైనా వంటి చాలా దేశాలు దిగుమతులు ఎగుమతులు చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్కు ఇది నచ్చడం లేదు. ఇప్పుడు అందుకే మరో కొత్త టారిఫ్స్ యుద్ధానికి తెర తీస్తున్నాడు. అంతేకాదు, భారత్ పై అక్కసును వెళ్ళగక్కడం అంటే మహా ఇష్టం ట్రంప్కు. అందుకే నిన్నటి వరకు అమెరికాలో ఉన్న భారతీయులను వేధించాడు. ఆ తర్వాత భారత విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాడు. యాపిల్ సంస్థను భారత్కు వెళ్ళొద్దని అడ్డుపడ్డాడు. ఇవన్నీ చాలవన్నట్లుగా ఇప్పుడు భారత్పై సుంకాలు విధించేందుకు రెడీ అయ్యాడు. రష్యాతో ఎలాంటి వ్యాపారాలు చేసినా భారత్పై 500% టారిఫ్ విధించే యోచనలో ఉంది అమెరికా. ఈ మేరకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ బిల్లును త్వరలోనే, అంటే ఆగస్టులో అమెరికా సెనేట్లో ప్రవేశపెడుతున్నామన్నారు. అంతేకాదు, ఈ బిల్లుకు ఇప్పటికే ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఒకవేళ సెనేట్లో కనుక ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది. దీని వలన భారత ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి భారత్ తక్కువ ధరకే భారీగా చమురును ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1% కంటే తక్కువగా ఉండగా ఇప్పుడు అది 40 నుంచి 44% పెరిగింది. ఇదిలా ఉంచితే డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్తో త్వరలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.
తక్కువ సుంకాలతో డీల్ ఉంటుందన్న ఆయన అది ఓ కొత్త డీల్ అవుతుందన్నారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ డీల్ ఈ నెల 9 లోపు కుదుర్చాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటే భారత్, చైనా సహా పలు దేశాలపై 500% టారిఫ్లు విధించేందుకు రెడీ అయింది అమెరికా. దీంతో ట్రంప్ చర్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ విధింపుకు మరో కారణం కూడా ఉంది. అదే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను దారిలోకి తెచ్చుకోవాలనుకోవడం. తాను అధ్యక్షుణ్ణి అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చిటికెలో ఆపేస్తానని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టారు. కానీ 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ యుద్ధంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే యుద్ధాన్ని ఆపే విషయంలో ట్రంప్ జోక్యం చేసుకున్నప్పటికీ రష్యా అంతగా పట్టించుకోవడం లేదు. కాల్పుల విరమణకు ఒప్పుకోవడం లేదు కూడా. తన మాట వినడం లేదు కాబట్టి ఎలాగైనా రష్యాపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు ట్రంప్. అందుకే భారత్, చైనా వంటి దేశాలపై ఒత్తిడి తీసుకువచ్చి రష్యా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రజెంట్ భారత్, చైనాలు రష్యా చమురు అమ్మకాల్లో దాదాపు 70% వరకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అమెరికా కొత్త టారిఫ్ ఆలోచనతో ముందుకు వెళ్తోంది. సో ఒక దెబ్బకు 2 పిట్టల్లా ఇటు భారత్, చైనా వంటి దేశాలతో పాటు రష్యాను దెబ్బ కొట్టనుంది అగ్రరాజ్యం. అయితే రష్యా మాత్రం సుంకాల ప్రకటనను లైట్ తీసుకుంటోంది. అమెరికా చేయాలనుకుంటే ఇదే పని ఎప్పుడో చేసేదని పేర్కొంది. అమెరికా విధిస్తానన్న ఆంక్షలు ఉక్రెయిన్తో తమ యుద్ధాన్ని నిజంగా ఆపటానికి ఉపయోగపడవని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు భారత్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని తెలియాల్సి ఉంది. ఈ ఎఫెక్ట్ త్వరలో ఇరు దేశాల మధ్య కుదురునున్న బిగ్ ట్రేడ్ డీల్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అతి తక్కువ సుంకాలు ఉంటాయన్న ట్రంప్ ఇప్పుడు 500% టారిఫ్లు అనడంపై భారత్ ఏం చేయనుందనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.